22 అధ్యాయము. ఇది దావీదు రాసినటువంటి కీర్తన కూడా, 18వ కీర్తన 22వ అధ్యాయము. 2 సాముయేలు 22 అధ్యాయము, కీర్తనలు 18. ఈ రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నవి. ఆ మాటలన్నీ కూడా మనం కీర్తనలో 18వ కీర్తనలో మనము అక్కడ చూస్తాం. ఈరోజు చెప్పే అంశం ఏమిటంటే దేవుని పవిత్ర లక్షణాలు మరి ఆయన కార్యాల గురించి మనం ధ్యానిస్తాం. దేవుని పవిత్రమైన లక్షణాలు మరియు కార్యాల గురించి చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మరొకసారి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయమందున కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా, ప్రభు, నా మాటలు నా స్వరము కాదు తండ్రి, మీ మాటలు మాకు వినిపించి బలపరిచి మీరు మా మధ్య ఉండి మహిమ పొందుకోమని, వినగల చెవుని గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రభు, అశ్రద్ధ అలక్ష్యాన్ని తొలగించండి, మీ కార్యం జరిగించి మీ నామాన్ని మహిమ కలిగించుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దావీదు రాసినటువంటి కీర్తన 18, అదేవిధంగా 2 సాముయేలు 22, ఇవి రెండు కూడా మరి ఒకే అన్ని అక్కడ మాటలన్నీ కూడా రాయబడి ఉంటున్నవి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ అధ్యాయంలో దావీదుకు దేవుడు చేసిన మేలులు, అంతేకాకుండా దేవుడు ఏ విధంగా తనను శత్రువు నుండి కాపాడు ఆ విషయాలు రాయబడ్డాయి. కనుక ఈ యొక్క పాట, మొత్తం పాట ఈ యొక్క కీర్తన పైన రాయబడింది. కనుక యెహోవా యథార్థమైనటువంటి నీ మార్గం అనేటువంటి పాట, ఆ మొత్తం పాట కీర్తన 18 మీదనే బేస్ చేసి రాయబడ్డది. అదేవిధంగా 2 సాముయేలు 22 అధ్యాయం మీద కూడా రాయబడ్డది. కనుక ఇక్కడ దావీదు 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకు రాజుగా పరిపాలించాడు. అంతేకాకుండా మరి సౌలు నుండి దేవుడు విడుదల చేసినందున దావీదు ప్రశంసలతో దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. అతడు రాజు కావడానికి ముందు జరిగిన విషయాలు మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ 2 సాముయేలు గ్రంథం 22 అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే దావీదు తన దేవుని మరెంతో విధేయతను కనపరిచినట్లుగా, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో వాటన్నిటినీ చేసినట్లుగా మనం చూడవచ్చు. కేవలం తన భార్యను మినహాయించి దావీదు పాలనలో ప్రారంభం నుండి మరి అన్నీ కూడా దేవునికి లోబడుతూ నడుచుకున్నాడు. కానీ ఆయన చేసిన తప్పిదం ఏంటంటే, ఆయన చేసిన కొన్ని పొరపాట్లు ఉన్నవి. ఒకటి, వ్యభిచారం, మోసము, హత్య పాపాలను దేవుడు క్షమించాడు. ఎందుకంటే దావీదు మరి ఇశ్రాయేల్ అందరూ ఈ పాపాల కారణంగా సంవత్సరాల నుండి వారు తరబడి బాధపడ్డారు. ఒక ఆయన చేసిన పాపాన్ని బట్టి చాలామంది ఇబ్బందికి గురయ్యారు. అందుకే కీర్తనలు 18వ కీర్తన కూడా దాదాపు సమానంగా ఉంటాయి. 2 సాముయేలు 22 అధ్యాయము, కీర్తనలు 18 రెండు కూడా సమానంగా ఉంటాయి. అయితే ఈరోజు మనం 7 విషయాలు నేర్చుకున్నాం. ఎందుకంటే ఈ అధ్యాయం చాలా పెద్దది కనుక మనం కొన్ని వచనాలు చదువుకుందాం. 51 వచనాలు ఉన్నవి. అందుకే మొదటిగా ఒక పల్లవి చరణం పాడుకుందాం. అధ్యాయమే ఈ మాట నుండి స్టార్ట్ అవుతుంది. అందరు దయచేసి 2 సాముయేలు 22 అధ్యాయం తీసి తెరవండి. అందరూ 2 సాముయేలు గ్రంథం 22 అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదవండి దయచేసి. ఈ పల్లవి చరణం పాడదాం. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కాటినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కాటినను. Yeah.
అధ్యాయం 1వ వచనం చూసాం. ఏంటంటే సౌలు నుండి మరి అతని శత్రువుల నుండి దేవుడు విడుదల చేసినందున దావీదు మరి దేవుని స్తుతిస్తూ కీర్తన పాడాడు. దావీదు వలె మనం కూడా చెడ్డవారి నుండి, అంతేకాకుండా మన శత్రువుల నుండి మనకు విమోచన మూలంగా ఆయనను స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుడు మరి ఏ విధంగా అద్భుతంగా దావీదును సంరక్షించాడు. సౌలు ఎన్నో మార్లు చంపాలని ప్రయత్నించాడు, పలుమార్లు ప్రయత్నించాడు, కానీ దేవుడు ఆయన తప్పించాడు. ఒకసారి ఈటతో ఒకే దెబ్బతో చంపాలనుకున్నాడు. దేవుడు దావీదుకు తోడుగా ఉండెను కనుక ప్రతిసారి దావీదు సౌలు చేతుల నుండి తప్పించుకొని ప్రాణాల నుండి బయటపడ్డాడు. దావీదుకు ఒక అవకాశం వచ్చింది, సౌలుని చంపే అవకాశం వచ్చింది. కానీ సౌలుని చంపలేదు. ఎందుకో తెలుసా? దేవుని చేత అభిషేకింపబడిన వాడిని చంపలేదు. దావీదునటువంటి మంచితనము, దావీదునటువంటి యొక్క దయాలత్వం చూస్తున్నాం. కనుక విమోచన ఇక్కడ చూస్తున్నాం. విమోచన ఏంటంటే దేవుడు మనల్ని చెడ్డవారి నుండి మరి శత్రువుల నుండి కూడా మనకు విముక్తి కలగచేసే దేవుడు. దావీదుకి ఏ విధంగానైతే దేవుడు తన శత్రువుల నుండి విముక్తి కలగచేశాడో, నిన్న నేడు మార్పు లేని దేవుడు మనల్ని కూడా సంరక్షించుటకు సమర్థుడై ఉన్నాడు. సౌలు మరి ఇతర శత్రువుల నుండి దేవుడు విడుదల కలగచేశాడు. అందుకే దావీదు దేవునికి ఒక కీర్తన పాడుచున్నాడు. ఆ కీర్తన 18వ కీర్తనలో మనం చూడవచ్చు. విమోచన కోసం ఆయన మరి దేవుని పాటలతోనూ ప్రార్థనతో ఆయనకు ధన్యవాదాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. అందుకే మనం కూడా దేవునిపై నమ్మకం ఉంచి ఆయన చిత్తాన్ని చేసినప్పుడు మన శత్రువులకు భయపడాల్సిన అవసరం మనకు లేదు. కనుక మన శత్రువులు ఎవరు? మన శత్రువులు ఎవరంటే మనుషులు కాదు, మన శత్రువులు కాదు. మన శత్రువు అపవాది, మన శత్రువు లోకము, మన శత్రువు శరీరము. ఇవి మన శత్రువులు. మనం శత్రువులం కాదు. మన మధ్య మనస్పర్ధలు ఉండొచ్చు, మన మధ్య మాటలు ఉండకపోవచ్చు, కోపతాపాలు ఉండొచ్చు, కానీ మనం శత్రువులమని పిలుచుకోకూడదు. మనమంతా దేవుని పిల్లలం కనుక ఇక్కడ చూసినట్లయితే మనము దేవునిపై నమ్మకం ఉంచి ఆయన చిత్తాన్ని చేసినప్పుడు మరి ఆ శత్రువులకు భయపడాల్సిన అవసరం లేదు. రోమా 8:31 ఏం రాయబడింది? దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమునున్నాడు కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. దావీదు కూడా చూస్తున్నాం. దేవుడు దావీదుకి విమోచనకు బట్టబడి ఏంటంటే దావీదుకు దేవుడు విమోచన కలగచేశాడు. ఆ 4 వచనాలు చూస్తున్నాం. అద్భుతంగా శత్రువు చేతి నుండి కాపాడాడు. దావీదు ఒక్కడు, మరి ఈ యొక్క సౌలు సైన్యం అంతా ఒక్కటి. ఎంత విచిత్రం ఒకసారి ఆలోచించాలి. దావీదుని సౌలు చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు, కానీ తన కుమారుడు, సౌలు యొక్క కుమారుడు యోనాతాను ఆయనను కాపాడుతూనే వచ్చాడు. అది దైవ ప్రణాళిక, దైవ చిత్తమై ఉంటుంది. ఇంట్లోనే శత్రువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. దావీదుని చంపాలని సౌలు ప్రయత్నిస్తుండగా మరి తరచుగా మరి యోనాతాను ఆయనను కాపాడుతూ వచ్చాడు. కానీ దావీదు ఒకరి మేలుంచుకునే ఒక వ్యక్తి కాదు. ఎప్పుడైతే దావీదు సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు దావీదు యోనాతాను కుమారుని చేర్చుకున్నాడు. ఆయన పేరు ఏం పేరు? మెఫీబోషేతుని తన బల్లపై కూర్చునబెట్టుకున్నాడు. తన కుమారులలో ఒక్కనిగా ఆయనను స్వీకరించి తన బల్లపై భోజనం చచ్చే వరకు అక్కడనే భోజనం చేయమని చెప్పాడు. చూసారా? యోనాతాను చేసిన మేలు దావీదు మర్చిపోలేదు. దానికి తిరిగి బదులుగా తన కుమారుని చేర్చుకొని తన కుమారులలో ఒక కుమారునిగా ఆయనను భావించాడు. రెండో విషయానికి వద్దాం. ఇక్కడ రెండో విషయం చూసినట్లయితే 5 నుండి 7 వచనాలు చదవండి దయచేస్తారుగా. చాలండి. కనుక మనం ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే రెండవది, దావీదు తన కష్ట సమయాల్లో దేవునికి మొరపెట్టాడు. దావీదు తన కష్ట సమయాల్లో దేవుని అతనికి అండగా ఉన్నట్టుగా, అంతేకాకుండా అతడు దయగల వారిపై దయ చూపించే దేవుడై ఉంటున్నాడు. అందుకే ఆయన మొరల్ని కూడా వింటాడని మనం తెలుసుకోవాలి. మన మొరలు కూడా దేవుడు వింటాడని మనం తెలుసుకోవాలి. అందుకని దేవుడు కరుణామయుడు. మొట్టమొదటిగా చూసాం, దేవుడి విమోచకుడు. దావీదు పక్షా నుండి శత్రు బాధల నుండి సమస్య నుండి విడిపించాడు. రెండవది,
దేవుడు దావీదు పట్ల తన కరుణను కటాక్షాన్ని చూపించాడు. చూడండి ఆ పల్లవచనం దయగలవ మధ్య మధ్య నేను ఈ పల్లవచనం పాడతాను, మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది కొత్తగా ఏం కాదు, మధ్య మధ్య ఎందుకంటే దీనికి సంబంధించింది కనుక. దయగల వారిపై దయ చూపించేవాడు, దయగల వారిపై దయ చూపించును, నినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గార్విష్ఠుల యొక్క గర్వములను చూను, విష్ణుల యొక్క గర్వములను చూను. సర్వమునెరిగిన సర్వాధికారి, సర్వమునెరిగిన సర్వాధికారి, యెహోవా నా బలమా, బలమైనది యెహోవా. దేవుడు కరుణామయుడు కనుక మరి సహాయం కొరకు మరి దావీదు దేవునిపై ఆధారపడ్డప్పుడు దేవుడు తన కరుణను చూపి దావీదును సంరక్షించాడు. దావీదు తన కష్ట సమయాల్లో దేవుని కరుణను ప్రశంసించాడు, కొనియాడాడు. ఎందుకంటే దేవుడు మన ఎడల ఎంతో కరుణ కటాక్షాన్ని చూపుతాడు. అందుకే మనం సజీవులమై ఉన్నాం. ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామంటే ఆయన కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యత మనపై ఉన్నది. అందుకే ఒక చోట రాయబడేది ఏంటంటే ఇంకా మనం నిర్మూలం కాక ఉన్నాం. ఎందుకో తెలుసా? ఆయన వాత్సల్యత మనపైన ఉన్నది. ఎంతకైనా దేవుడు నమ్మదగిన వాడే. కనుక ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నామంటే మన బలము, మన శక్తి, మన ధనము, మన పేరు ప్రఖ్యాతి కాదు, కానీ దేవుని కృప. కనుక దావీదు తన జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు. ఎప్పుడైతే నువ్వు గతాన్ని మరుస్తావో నువ్వు గర్విస్తావు. కొన్నిసార్లు చూస్తాం, కొద్దిమంది జీవితాలు చూస్తాం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మర్చిపోతారు, ఎక్కడి నుండి వచ్చారు, ఎలా వచ్చారు. అంటే నేను కించపరచడం లేదు, కానీ మనం అప్పుడప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి, మనం ఏ స్థితి నుండి పైకి వచ్చాం, మన పరిస్థితి ఏంటి. కానీ మనం మర్చిపోయి ఏం చేస్తామంటే మనం కొత్తగా బిహేవ్ చేస్తాం. అందుకే దావీదు అలా చేయలేదు. దావీదు ఎంతో చక్కగా దేవునితో ప్రార్థిస్తూ అన్నాడు, దేవా, నేను గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు గొర్రెలను కాచుకొంచుండగా ఆ దొడ్డిలో నుండి నన్ను పైకి లేవనెత్తినావు, నన్ను సింహాసనంపై కూర్చుండబెట్టావు. కనుక దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఆయన గతాన్ని మర్చిపోలేదు. మనం కూడా గతాన్ని మర్చిపోకూడదు. ఈ రోజుల్లో మనం గర్వించడానికి కారణం ఏంటంటే మన గతాన్ని మర్చిపోతున్నాం. మనం ఎవరమో మనని మనమే మర్చిపోతున్నాం. కనుక ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఒక దైవజనుడు ఆయన అమెరికాకి వెళ్ళినా, లండన్కి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా ఆయన పెట్టెలో ఒక పల్లెం ఉంటుంది. ఒక పల్లెం మట్టితో చేయబడి ఒక పల్లెం. ఆయన వాక్యం చెప్పిన తర్వాత ఆ పల్లెని ఇలా పైకి తీసి చూపిస్తారు అందరికీ. మట్టి పాత్ర, ఒక పల్లెం. ఆయన అంటాడు, ఇదిగో నేను ఇందులోనే తిన్నాను, ఇది నా పల్లెము, నేను ఇందులో తిన్నాను, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దీనికి కారణం ఇదిగో ఈ పల్లెం అని చెప్తా. మర్చిపోలేదు. అది అవమానంగా ఆయన అనుకోలేదు. ఎందుకంటే మనం కూడా దేవుడు మనల్ని కరుణిస్తున్నాడు కనుక మనం ఆపదలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాలి. అంటే ఆపదలు ఉన్నప్పుడేనా? కాదు, అన్ని సమయాల్లో. కానీ కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో ఆపదలు, కష్టాలు పంపుతాడు. ఎందుకంటే మనం దేవుని తట్టు తిరగాలని. కొన్నిసార్లు మనం దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోతాం, దేవుని మర్చిపోతాం. దేవుడు కొన్నిసార్లు మన అంధత్వంలో త్రోసేస్తాడు, ఎందుకంటే మనం వెలుగు తట్టు చూడాలని. అది మంచి ఉద్దేశంతో దేవుడు మనల్ని కొన్నిసార్లు పరిశోధిస్తాడు. మనం అపార్థం చేసుకోకూడదు. మూడోది చూద్దాం. మూడోది ఏం జరిగిందంటే ఇక్కడ దయచేసి ఆ వచనాలు చదువుదాం. 8, 9, 10 వచనాలు చదువుదాం. మేఘములపై ఆయన వాచును, మేఘములను తన మాటుగా చేయును. ఆయన వాచును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి, అపజయమే
ఇక్కడ 3వ చూసినట్లయితే దావీదు అతడు అద్భుతమైనటువంటి మరియు వర్ణించలేని శక్తి కోసం దేవుని స్తుతించాడు. ఎందుకంటే దేవుడు ఆయనకు శక్తిని కలుగ చేశాడు. దావీదు కీర్తన వలె దేవుడు సర్వశక్తిమంతుడు కనుక మనం కూడా మనకే సమస్య వచ్చినా కానీ దేవుడు పరిష్కరించగలడు. కనుక మనం కూడా తెలుసుకోవాలి ఆ విషయాన్ని. మనం దేవునిపై ఆధారపడాలి, దేవుని శక్తిపై ఆధారపడాలి, దేవుని బలం కొరకు మనం ఆధారపడాలి. ఎందుకంటే మన బలం సరిపోదు, మనం బలహీనులము. నేను అనేది దయచేసి నేను భౌతికంగా శారీరకంగా మాట్లాడడం లేదు, ఇక్కడ ఆత్మీయ విషయంలో మనం బలహీనులం కనుక దేవుని సహాయాన్ని, దేవుని శక్తిని కోరుకోవాలి. యెషయా గ్రంథంలో రాయబడేది 40వ అధ్యాయం చివరి మాట ఏం రాయబడేది? బాలురు సొమ్మసిల్లుదురు, యవ్వనస్సులు తప్పక త్రొట్టిల్లుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు నూతన బలము పొందుదురు. కనుక మనం దేవుని కొరకు కనిపెట్టుకోవాలి, దేవునిపై ఆధారపడి జీవించాలి. దేవుడు సర్వశక్తిమంతుడు కనుక ఏదైనా సమస్యని పరీక్షించగల దేవుడై ఉంటున్నాడు. కనుక దేవుడు సర్వశక్తిమంతుడై శక్తి చూపించాడు కనుక దావీదు దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాడు. దేవుని యొక్క శక్తి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను వెల్లడిస్తున్నాడు. దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో చేసిన యొక్క మేలును మనం ఇతరులతో పంచుకున్నట్లయితే దేవుని దృష్టిలో అది పాపము. ఎందుకంట కృతజ్ఞత లేని వారు దేవుని దృష్టిలో పాపం చేసిన వారు. నేనుగా దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక అది చిన్న మేలైనా పెద్ద మేలైనా మనం సాక్ష్య రూపంగా, పాట రూపంగా లేదా దాన్ని వ్యక్తపరచాలి, తెలియపరచాలి. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. అందుకని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు కనుక ఆయన శక్తిని చూపించాడు కనుక దావీదు ఆయన ఏం చేశాడంటే ఆరాధించాడు. అంతేకాకుండా ఇక్కడ చూసిన మరి బలహీనమైనటువంటి సమయాల్లో చూడండి దయచేసి, బలహీనమైన సమయాల్లో కూడా తన విశ్వాసాన్ని పెంపొందించి దేవుని శక్తిని స్తుతించాడు. దావీదు ఎన్నో మార్లు అలసిపోయాడు, దావీదు ఎన్నో మార్లు మరి మూర్ఛిల్లాడు. కానీ దేవుడు ఆయనకు శక్తిని ఇచ్చాడు కనుక ఆ శక్తి చేత దేవుని ఆయన స్తుతించాడు. అందుకే మనం కూడా దేవుని బిడలం కనుక దేవుని శక్తిని అడగాలి, దేవుని బలం అడగాలి. పౌలు ఏమంటున్నాడు? ఫిలిప్పీ 4వ అధ్యాయం 13వ వచనంలో, నేను సమస్తమును చేయగలను నన్ను బలపరచువాని అందే. నన్ను బలపరచువాడు ఎవరు? క్రీస్తు. కనుక క్రీస్తునందు మనం సమస్తము చేయగలం. 4వ విషయానికి వద్దాం. 4వ విషయం చూసినట్లయితే దయచేసి ఇక్కడ 17, 18, 20 వచ్చిన చదవండి దయచేసి. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలపును. స్థలములో శక్తితో నిలపును, రక్షణ కేడము నాకందించి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా నన్ను సాక్ష్యము చేర్చెను. యెహోవా నా బలమా, యథార్థమైనది. యెహోవా. 4వది ఇక్కడ ఏం చూస్తున్నామంటే ప్రేమ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు కనుక దావీదు తన పట్ల ఉన్నటువంటి గాఢమైన ప్రేమతో దేవుణ్ణి ఆయన స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. దావీదులాగా దేవుడు కూడా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక మరి మనం కూడా ఆయన సహవాసంలో ఆనందిస్తూ మరి ఆయన తెలుసుకోవాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. చూసారు? ఎందుకంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దేవుడు దావీదుకు ఏది కూడా మరుగై ఉంచలేదు. ఏ విధంగా అయితే అబ్రహాముకు బయలుపరిచాడో, అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు కనుక దావీదు అంటున్నాడు. ఇంకొక మాట, పెద్ద మాట ఏమనంటే ఆయన నా హృదయానుసారుడు అన్నాడు, అనగా నా హృదయంలో ఉన్నదంతా కూడా చేసిన వాడు అంటున్నాడు. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది మొట్టమొదటిగా
దేవుడు తన పట్ల ప్రేమతో తనను రక్షించాడని దావీదు ఆయనను స్తుతిస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి కారణం ఏమిటి? దేవుడు మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. మనల్ని ప్రేమించడానికి కారణం ఏమిటంటే మనం ఆయన సృష్టి, దేవుని చేత చేయబడ్డవారం కనుక అందుకే దేవుడు మనల్ని ప్రేమించాడు. తన కుమారుని బట్టి మనల్ని ప్రేమించాడు. తన నామాన్ని బట్టి మనల్ని రక్షించుకున్నాడు. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. నిన్ను ప్రేమించడానికి నీలో ఏ మంచి లేదు, నన్ను ప్రేమించడానికి నాలో ఏ మంచి లేదు. కానీ దేవుడు తన మహాప్రేమ అగపే దేవుని ప్రేమ చేత మనల్ని ప్రేమించాడు. కనుక దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తాడు కనుక మరి ఆయన సహవాసంలో మనం ఆనందించాలి, ఆయనను ఆనందించాలి. దేవుడు ప్రేమామయుడు కనుక ఆయన యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక నీ కోసం చనిపోవడానికి కూడా ఆయన ఏకైక తన కుమారుని ఈ లోకానికి ఇచ్చాడు. రోమా 8 అధ్యాయం 32 చదవండి దయచేసి. 32, 33 వచ్చిన చదవండి. చాలండి. దేవుడు తన కుమారుని ఇవ్వడానికి కూడా వెనుకంజ వేయలేదు. మన నిమిత్తమై తన అద్వితీయ ఏకైక కుమారుని ఇచ్చేసాడు. ఎంత గొప్ప త్యాగము, ఎంత గొప్ప త్యాగశీలు ఒకసారి ఆలోచించుకోండి. 5వ విషయానికి వద్దాం. 5వ విషయంలో చూసినట్లయితే దేవుడు న్యాయం చేయువాడు అనగా న్యాయవంతుడై ఉంటున్నాడు. దేవుడు నీతిమంతుడు మరియు న్యాయవంతుడు కనుక దావీదు విశ్వాసంతో కూడినటువంటి విధేయతతో నడిచిన సమయాల్లో దావీదు తన దయగల ఆశీర్వాదాల కోసం దేవుని స్తుతించాడు. ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం కూడా దేవుని ఎడల మరి విశ్వాసంతో మరి విధేయతతో నడుచుకున్నప్పుడు దేవుడు మన పట్ల కూడా తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. మనం దాని కొరకు ప్రయత్నించాలి. మనలో ఏముండాలి? విధేయత ఉండాలి, వినయం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఈరోజు మనం దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం, దేవుడి కార్యాలని మనం అనుభవించలేకపోతున్నాం, అనుభూతి చెందలేకపోతున్నాం. కారణం మనలో ఉన్నటువంటి విశ్వాసం లేకపోవడమే, సరిపోయేంత విశ్వాసం లేకపోవడమే. అందుకే ఇక్కడ చూసినట్లయితే దేవుడు న్యాయము, దేవుడు నీతిమంతుడు కనుక మన విధేయతకు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. ఒకరు మేలుంచుకునే దేవుడు కాదు. యథార్థంగా ప్రవర్తించిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. 84 కీర్తన చివరి మాటలు రాయబడింది. యాకోబు దేవుడు గల జనులు ధన్యులు, ఎందుకంటే యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు. నువ్వు చేసిన మేలుకు తిరిగి ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు అలాంటి దేవుడై ఉంటున్నాడు కనుక దేవుడు దావీదుని లేదా యూదుల్ని వారి వ్యక్తిగత నీతిని బట్టి హెచ్చించలేదు. కానీ దావీదు వలె ప్రతి వ్యక్తి పాపాత్ముడు అయినప్పటికీ కూడా దేవుడు వారిని చేర్చుకున్నాడు. చూడండి దయచేసి ప్రసంగి 7వ అధ్యాయం 20 వచ్చిన చదవండి దయచేసి. చాలండి. దేవుడు దావీదుని లేదా యూదుల్ని రక్షించుకోవడానికి కారణం లేదా హెచ్చించడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క దయయు. కనుక దేవుడు దావీదు కరుణతో ఆశీర్వదించాడు, ఎందుకంటే అతడు దయగలవాడు. దావీదు కూడా చాలా సందర్భాల్లో దయ చూపించాడు. సౌలు పట్ల దేవుడు దావీదు దయ చూపించాడు. ఒకవేళ నీ జీవితంలో ఒకరి పట్ల నువ్వు ప్రేమ చూపినట్లయితే దేవుడు నీ పట్ల కూడా తప్పకుండా చూపుతాడు. ఒకసారి ఒక వ్యక్తి ఏమైందంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఆ డాక్టర్ చెప్పారు ఏంటంటే నేను ఇక్కడ నుండి తీసుకెళ్ళాలి, లేకపోతే రాత్రి ఇక్కడ ఉంటే చనిపోతారు. అయితే ఆయన తీసుకెళ్ళాలి కనుక డబ్బులు లేవు. అంబులెన్స్లో తీసుకెళ్ళాలంటే డబ్బులు లేవు. అంబులెన్స్లో డబ్బులు అడుగుతూ ఉన్నాడు. 10,000 నుండి సైన్ తీసుకెళ్ళాలి కనుక ఆ సమయంలో అన్యుడు ఎవరో ముందుకొచ్చి ఆయన డబ్బులు ఇచ్చాడు. ఎవరో అన్యుడు. కనుక ఎప్పుడైతే ఆ వ్యక్తిని అన్యుడు వచ్చి సాయం చేశాడో, ఎవరైతే ఆ వ్యక్తి దగ్గరుండి ఆయన తీసుకెళ్ళాడో, ఆయన కూడా కష్టం వచ్చినప్పుడు ఎవరో ఎదుటి వ్యక్తి మళ్ళీ ఈయనకు సాయం చేశాడు. చూసారా, దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటవి. మనం ఎప్పుడైతే ఒకరి పట్ల దయ చూపుతామో, ప్రేమ చూపుతామో, కరుణ చూపుతామో, దేవుడు తప్పకుండా మన పట్ల కూడా దయ చూపుతాడు. అందుకే దావీదు వినయపూర్వకమైనటువంటి సేవకుడు కాబట్టి దేవుడు దావీదుని రాజుగా హెచ్చించాడు.
దావీదులో ఎంతో వినయం ఉంది. ఆయన గొర్రెలు కాచే కాపరి. ఆయనలో గర్వం లేదు, అహంకారం లేదు, అహంభం లేదు. అందుకే వినయపూర్వకమైనటువంటి సేవకుడు కనుక దేవుడు దావీదును రాజుగా హెచ్చించాడు అన్న బైబిల్ ఎంత చక్కగా రాసించండి ఆ మాటలు. ఎందుకంటే పెంట కుప్పలో పడిన వాడిని దేవుడు లేవనెత్తేవాడు, సింహాసనపై కూర్చున్న వాడిని దేవుడు పడగొట్టువాడై ఉంటున్నాడు. గాయపరచువాడు దేవుడే, నిన్ను స్వస్థపరచువాడు దేవుడే, మనం చంపువాడు ఆయనే, మనకు జీవం ఇచ్చేవాడు ఆయనే. కనుక ఆయన సర్వభౌముడు, సర్వశక్తిమంతుడు కనుక మనం ఆయనను ఆరాధించాలి. దేవుడు కూడా దావీదుని క్షమాపణతో ఆశీర్వదించాడు. దావీదు చేసిన పాపము చాలా ఘోరమైనది, అయినప్పటికీ దేవుడు క్షమించాడు. ఎందుకంటే ఆయన క్షమాపణ అడిగాడు. ఎన్ని పాపాలు చేశాడు ఆయన? ఒకటి, మోసం చేశాడు, హత్య చేయించాడు, వ్యభిచారం చేశాడు. దేవుడు వాటిని లెక్కలోకి తీసుకురాలే, క్షమించాడు. ఎందుకంటే ఆయన నిజంగా దేవుని యొక్క పాశ్చాత్తాపడి మనసు మార్చుకున్నాడు. 6వ విషయానికి వద్దాం. 6వ విషయంలో చూసినట్లయితే దేవుడు సర్వాధికారి కనుక ఇక్కడ మరి దావీదు తన అనేక శత్రువులు మరియు సవాళ్ళను ఓడించినప్పటికీ తనను బలపరచు నిమిత్తం దేవుని స్తుతించాడు. దావీదులాగా మన విషయంలో మనం కూడా వినయంతో ఆయనకు సమర్పించినప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా బలపరుస్తాడు. మనలో కావాల్సింది వినయం. దేవుడు మన నుండి ఆశించేది ఒకటే, వినయం అనేది ఆశిస్తున్నాడు. అది మనం దాన్ని కోల్పోకూడదు, దాన్ని పోగొట్టుకోకూడదు. చూడండి 29:30 వచనాలు చదవండి. చాలా. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా చీకటిని వెలుగుగా చేయును. సులో నుండి బలమైన చేతితో చలరా, సులో నుండి బలమైన చేతితో అల చేసిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా. దావీదుకు దేవుడు మార్గ నిర్దేశం చేశాడు. దాన్ని బట్టి శత్రువుని ఓడించడానికి దేవుని శక్తి కోసం దావీదు దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తున్నాడు. చీకటి నుండి మరి ఆయన మార్గాన్ని నడిపించాడు. దాని ద్వారా మరి దేవుడు మనల్ని కూడా అంధకారం నుండి వెలుగులోకి నడిపించే దేవుడై ఉంటున్నాడు. అందుకని దావీదు దేవుణ్ణి స్తుతించడానికి ఎన్నో కారణాలు ఉన్నవి. మనం కూడా దేవుని ఆరాధించడానికి మన దగ్గర ఎన్నో కారణాలు ఉన్నవి. కానీ ఆరాధించకపోవడానికి ఒక్క కారణం మనం చూపించండి, ఎవరైనా చూపించండి. నేను ఈరోజు దేవుని ఆరాధించను అని మనం ఎవరం కూడా అనలేము. కనుక దేవుడు తన ఆశ్రయించిన వారి కవచమై ఉంటున్నాడు. అందుకే నా కోట, నా బలము, నా రక్షణ శృంగము, నా ఆశ్రయ దుర్గము అని దావీదు 18వ కీర్తనలో రాయబడ్డాయి. దేవుని ఎంతగానో ఆయన హెచ్చిస్తున్నాడు. కనుక దేవుడు తన శత్రువుల్ని ఓడించడానికి దావీదు ప్రతిభ లేదా నైపుణ్యతను కూడా ఇచ్చాడు. యుద్ధాన్ని నేర్పించాడు, తన వేళ్లకు యుద్ధాన్ని నేర్పించాడు. దావీదు ఎక్కడ చూడండి, దావీదు యొక్క విషయానికి వచ్చినట్లయితే ఆయన ఒక ఆర్మీ మిలిటరీలో లేడు, సైన్యంలో లేడు. ఎక్కడో గొర్రెలు కాచుకున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చాడు. దేవుడు ఆయనకు యుద్ధం ఎలా చేయాలో నేర్పించాడు, తన వేళ్లకు యుద్ధం నేర్పించాడు, ఆయనకు తలంతులు ఇచ్చాడు. అంతేకాకుండా ఆయన పేరు వింటే శత్రువులు గజగజ వణికిపోయేవారు. అలాంటి రాజై ఉన్నాడు ఆయన. ఈ మధ్య నెతన్యు అనగా ఇశ్రాయేల్ యొక్క ప్రధాని తన ప్రసంగంలో ఈ విధంగా అంటా ఉన్నాడు. వాళ్ళని ఏమన్నారంటే, అక్కడున్న ఫిలిస్తీన్లు వాళ్ళు ఏమంటారంటే, మీరు ఇక్కడికి బ్రతకడానికి వచ్చారన్నప్పుడు తిరిగి దానికి సమాధానం చెప్తే ఆయన అన్నాడు, మేము కలోనీలు వాళ్ళం కాదు. ఎందుకంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వారు దేవుణ్ణి ప్రార్థించినటువంటి దేశం ఇది ఆయన అంటాడు. అంతేకాకుండా యెషాయి తర్వాత ఇర్మియా వారు ప్రవచించినటువంటి, వారు బోధించినటువంటి దేశమై ఉంటుంది.
దావీదు సొలొమోన్ పరిపాలించినటువంటి రాజ్యమై ఉంటుంది అని చెప్తూ వచ్చాడు ఆయన. ఎంత అద్భుతంగా మాట్లాడు ఆ దేశ ప్రధాని. కనుక నిజమే, అది ఇశ్రాయేల్ దేశము, కానీ ఫలిస్తీన్లు దాన్ని వారేమంటారు, ఇది మా దేశం అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దావీదు ఉన్నప్పుడు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశమంతా కూడా మోయాబు వరకు, మరి ఆ యొక్క యూఫ్రటీస్ నది వరకు కూడా తన యొక్క బలాన్ని చాటాడు. చివరిగా చూద్దాం, చివరి మాట చూసి మనం ముగించుకుందాం. ఇక్కడ చివరిగా దేవుడు విశ్వసనీయత కలిగిన దేవుడై ఉంటున్నాడు. విశ్వసనీయత కలిగిన దేవుడు తన వాగ్దానాలు నిలబెట్టుకొనడానికి నమ్మకమైన వాడు, మరి నమ్మదగిన దేవుడై ఉంటున్నాడు. కనుక ఆయన మాట కట్టుబడి ఉన్నాడు. చూడండి, చివరి వచ్చి చదువుదాం. యెహోవా జీవం గలవాడు, బహుగా స్తుతులకు పాత్రుడు. యెహోవా జీవము గలవాడు, బహుగా స్తుతులకు ఆరుడా నీవే. యెహోవా జీవము బహుగా స్తుతులకు అన్యజనులలో ధాన్యత చూపుచు ధ్యానము చేసేదా, స్తుతి ధ్యానము చేసేదా యెహోవా నా బలమా. రెండో సాముయేలు 22:44-50 ఏం రాయబడుతున్నట్టు అక్కడ దేవుని యొక్క విశ్వసనీయత. దేవుడు తన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి నమ్మకమైన వాడు, మరి నమ్మదగిన వాడు. దేవుడు మాటిచ్చి మాట తప్పని వాడు, మాట తప్పడాయన. ఆయన మానవుడు కాదు, మనలాగా పశ్చాత్తాపడానికి అబద్ధమాడడానికి ఆయన నరుడు కాదు. కనుక ఆయన ఏదిస్తాడో దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు. తన వాగ్దానాలు నిలబెట్టుకోవడంలో దేవుని విశ్వసనీయతను దావీదు తెలుసుకొని దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తున్నాడు. కనుక మనం కూడా దేవుని యొక్క విశ్వసనీయతను ఎరగాలి. ఆయన విశ్వాసపాత్రుడు కాబట్టి మనం దేవుని స్తుతించాలి. దావీదు మరి దేవుని స్తుతించడానికి ఎన్నో కారణాలు చూసాం. మరి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనం కూడా దేవుని ఆరాధిస్తాం, స్తుతిస్తాం. కనుక చూడండి, దావీదు దేవుని తెలుసుకోగలిగాడు. దావీదు దేవుని రుచి చూచి అంటున్నాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ఇప్పటివరకు కొద్దిమంది ఇంకా దేవుని రుచి చూడలేదు, ఆయన వాక్యాన్ని రుచి చూడలేదు. అందుకే దేవుని యొక్క శక్తిని, ఆయన మహిమను, ఆయన కీర్తిని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే అలాంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. మనం ఎన్నో మార్లు దేవుని పట్ల విశ్వసనీయతను కోల్పోయినప్పటికీ దేవుడు మన పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, విశ్వసనీయతను చూపించాడు. మనం అన్యాయం చేసినప్పటికీ దేవుడు మన పట్ల న్యాయమే జరిగించాడు. మనం ఎన్నో తప్పిదాలు పాపాలు చేసినప్పటికీ దేవుడు మనల్ని క్షమిస్తూ చేర్చుకున్నాడు. చూడండి, దేవుని యొక్క గొప్పతనము, మంచితనం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. కనుక దావీదు నిజంగా అద్భుతంగా 18వ కీర్తన రాస్తూ అందులో దేవుని యొక్క పవిత్రమైన లక్షణాలు, ఆయన చేసిన కార్యాలు, శత్రువు నుండి ఎలా ఆయనకు నెమ్మది కలుగచేస్తాడో అవన్నీ వివరిస్తూ దేవుని ఎంతగానో కొనియాడాడు. ఆ మాటలు, ఆ పదజాలం చాలా అద్భుతం, ఆశ్చర్యం. కనుక మనకు వచ్చినటువంటి భాషలో, మనకు తెలిసినటువంటి మాటల్లో మన దేవుని ఆరాధిస్తాం. అందరం కళ్ళు